2.5 అయిపోయింది కదా కౌశిక్. కొల్లాపూర్ నుంచి సుధాకర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 10 మంది రెడ్డి వెలుమ ఒకటి, 9 మంది రెడ్లు, ఇద్దరు మాత్రమే బీసీలు, 2 ఎస్సీలు ఉన్నారు సార్. అంటే ఇదే కాకుండా జెడ్పీ చైర్మన్ కూడా ఇప్పుడు పాత జిల్లాలు ఉంటే జెడ్పీ చైర్మన్లు కూడా ఓసీలే తీసుకున్నారు సార్. అదే కాకుండా సొసైటీకి వచ్చే పదవులు కూడా రెడ్డిలే అనుభవిస్తున్నారు సార్. ఇక్కడ ఎంత అన్యాయం ఉంది అంటే, మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది గద్వాల్లో వచ్చేసి ఒక బీసీ అమ్మాయి ఇలా పడితే అక్కడ అది ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటై బీసీ అమ్మాయిని ఓడగొట్టి అక్కడ రెడ్డికి గెలవబడింది సార్. ఇక్కడ ఇట్లా బీసీల తరకే రెడ్లందరూ ఒకటై బీసీలు అనేది ఒక పరిస్థితి వస్తుంది సార్. ఇది సార్ నా ఒపీనియన్. ఈ బీసీలు అనే తరకే రెడ్లకు ఎందుకు కంటగిప్పుగా ఉంటుంది. వల్లభరెడ్డి గారు చెప్పాలి జవాబు. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు వాస్తవం, నేను ఏకీభవిస్తున్నా. కాకపోతే ఏంటంటే వారు అన్న విధంగా అవకాశాలను దక్కించుకుంటున్నావా గుంజుకుంటున్నావా ఏదైనా నిజమే అది. కాకపోతే అంటే వీళ్ళు కూడా సమతుల్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలకులైన వాళ్ళు లేదా రాజకీయ పార్టీలైన వాళ్ళు. అందుకనే నేనేమంటున్నంటే కేంద్రంలో అంటే అధికారంలో ఉన్నటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ గాని, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రవర్ణాల పార్టీ అనే నాకు తెలిసినంత వరకు. అదే విధంగా వినండి, బీజేపీ పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ మూలాలతోటి వచ్చింది. అట్లనే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన మనం అనుకుందాం ఏది తెలుగుదేశం అయినా అగ్రవర్ణాల పార్టీ. అదే విధంగా ఇప్పుడు ఏది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అయినా అది కూడా వెలమ పార్టీ, అంటే అగ్రవర్ణాలదే కదా వెలమాలంటే. అట్లనే తర్వాత ఏ పార్టీ అయినా ఇట్లనే ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే ఈ అగ్రవర్ణాల పార్టీలు వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళకే అవకాశాలు ఇస్తారు. అది మనకు జగమెరిగిన సత్యం కనపడుతున్నది. కాబట్టి బీసీలే మరి రాజ్యాన్ని నిర్మించండి, భాగస్వామ్యం అందరినీ చేసుకోండి. మెజార్టీ ప్రజలు ఉన్నారు, 60%, 69%, 63% అని లెక్కలు వివిధ రకాలుగా లెక్కలు చెప్తున్నప్పుడు మీరే పార్టీలు పెట్టి మీరే ఒక రాజ్యాన్ని నిర్మించండి, అవకాశాలు బీసీలకు ఇవ్వండి, ఇచ్చి మిగతా వర్గాలను కలుపుకోండి. దాంట్లో అభ్యంతరం ఏముంది? మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక మేఘా కృష్ణ పార్టీలు ఎందుకు పెట్టాలి? వేరే పార్టీ ఎందుకు పెట్టాలి? ఉన్న పార్టీలు ఉన్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు అయినా కూడా మూల సిద్ధాంతం ప్రకారంగా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు ఒక ప్రధానమంత్రి ఏమనండి నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. బీజేపీ ఇచ్చారు కదా, బీజేపీ మోడీని చేశారు. అట్లనే రాష్ట్రాలలో చేయమనండి. ఉపరాష్ట్రపతిని చేశారు. నేను కాదంటలేను, అది ఎక్స్పెరిమెంట్ బీజేపీ చేశారు. ముఖ్యమంత్రులు ఇప్పుడు చాలా చేశారంట. కళ్యాణ్ సింగ్ భారతి మొదలు పెడితే మోహన్ యాదవ్ వరకు ఇప్పటి వరకు ఎందుకు చేయలే? ఒక చంద్రబాబు నాయుడు అయిండు, ఒక రాజశేఖర్ రెడ్డి అయిండు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి అయిండు, తర్వాత ఒక చంద్రశేఖర్ కాంగ్రెస్ పీసీసీ చాలా మంది, కర్ణాటక ముఖ్యమంత్రి హనుమంతరావు, కేశవరావు కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ విషయాన్ని కర్ణాటక కంటే ఎక్కువ అవకాశాలు తెలంగాణ. మళ్ళీ ఆ విషయానికి వస్తే మళ్ళీ కాపులు రెడ్లు ఒకటే అని చెప్పిన. ఎందుకు? అదే పీసీసీలు అయ్యారు. పీసీసీలు అంటే ముఖ్యమంత్రిని నిర్ణయించేది పీసీసీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది పీసీసీ, రాజ్యాధికారం రావడానికి ముందు నిర్ణయించేది. అందుకే చెప్తున్నా రెడ్లు కాపులు ఒకటే, అందులో తేడా లేదు. వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టు 300 కాపు రెడ్డి ఎక్కడైతే 20% ఉంటారు. రెండు కలిపి ఒకటే మొత్తం. ఇక రాష్ట్రంలో ప్రబల శక్తి అవడం ఖాయం. కానీ వాళ్ళని బీసీలు ఆల్రెడీ కలిపిన కొత్తగా బీసీలు కలిపడే తప్ప ఉన్నాయి తీసేసి. తమిళనాడులో మొన్న చెప్పారు, తమిళనాడు 69% రిజర్వేషన్. ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారా తాడు శ్రీనివాస్ గారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అన్నారు కదా, తమిళనాడులో బ్రాహ్మణులు తప్ప అందరూ బీసీలేనట. ఒక్క నిమిషం, రెడ్లు కమ్మలు కాపులు స్వతంత్రం ముందు పోయిన వాళ్ళు కూడా బీసీలే. ఇప్పుడు పోయిన వాళ్ళు మాత్రం ఓసీలే. రెడ్లు కమ్మలు కాపులు కూడా తమిళనాడులో
కాకపోతే అక్కడ కాపు అంటే మున్నూరు కాపు కాదు, ఈ కాపు, ఆంధ్ర కాపు కూడా అక్కడ రిజర్వేషన్ నిలబెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా శాస్త్రీయ నిఘంటు చేస్తారు. వాళ్ళు రిజర్వేషన్లు తగ్గకుండా, కానీ లోకల్ బాడీస్ లేవు అక్కడ రిజర్వేషన్, లోకల్ బాడీస్ లో లేవు కానీ విద్యా ఉద్యోగాలు ఆ విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్లు నిలబెట్టుకోవడానికి శాస్త్రీయంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. అంటే నేను అనేది తమిళనాడు 69% అంటే ఇక మిగిలింది ఎవరు? ఒక అయ్యర్లు అయ్యంగార్లు అంటే బ్రాహ్మణులు తప్ప అందరు బీసీలే ఇప్పుడు తమిళనాడులో. కాబట్టి 69% కాదు, బ్రాహ్మణులు తీసేసి మిగతా 90% వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మాకేం అభ్యంతరం అండి? ఎవరి కోట ప్రకారంగా, ఎవరి జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అంటే కూడా మాకు 100% అన్నా మాకేం అభ్యంతరం లేదు. మాకు వచ్చే నష్టం లేదు, కష్టం లేదు. ఎందుకు ఎవరైనా ప్రకారం వాళ్ళంటే మరి రెడ్డిస్కు 9-10% అంతే రానియండి, అంతే చాలు. ఎందుకు ఎంతకాలం చేస్తారు ఆధిపత్యం, అధికారం? అవసరం ఏముంది? వాళ్ళు ఎవరికి ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, ఇప్పుడు 43 మంది ఉన్నారు కదా. నేను అందుకే అంటున్నా, ఈ 43 మంది తోటి ఏ ఇండ్లలో దీపాలు వెలిగినాయి అంటున్నా. వీళ్ళతో నేను ఒకటే చెప్పినబ్బా, అగ్రవర్ణ పేదల గురించి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేనిఫెస్టో పెట్టించిన. ఈబీసీ కార్పొరేషన్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్టడీ సర్కిల్, ఇవన్నీ. మరి ఎందుకో వాటి గురించి ఊచ కూడా ఎత్తట్లేదు, మాట కూడా మాట్లాడట్లేదు. ఏ రెడ్డి ఎమ్మెల్యే ఎత్తట్లేదు, ఏ మంత్రి ఎత్తట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయా? నువ్వు పేదల గురించి కదా కొట్లాడేది. మరి నువ్వు బీసీలను విస్మరిస్తివి, ఎస్సీలను విస్మరిస్తివి, ఎస్టీలను విస్మరిస్తివి, అగ్రవర్ణ పేర్లు విస్మరిస్తారు. మీరు ఎవరు జపాలు చేస్తారు? మీరు కొంగ జపాలు చేస్తారు. రవీందర్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు రవీందర్ అన్నని. చెప్పండి. ఇప్పుడు ఈ రోజు 3